వైద్యం గురించి నేను చెప్పాల్సిన పనుల ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే మన ప్రభుత్వ హయాంలో 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం. మధ్యలో ఈడేడికించి వచ్చిండు. ఏ పేదవాడైనా కూడా గర్వంగా వైఎస్ఆర్సీపీ హయాంలో కోయంబత్తూరు నుంచి వచ్చాడు. కార్డు పెట్టుకొని ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా కార్పొరేట్ హాస్పిటల్కి పోతే చిక్కటి చిరునవ్వుతో ఆపరేషన్ చేయించుకొని ఆపరేషన్ అయిపోయిన తర్వాత రెస్ట్ పీరియడ్ లో నెలకు 5,000 రూపాయలు ఇంట్లో రెస్ట్ తీసుకునే దానికోసం 2 నెలలు అయితే 10,000 రూపాయలు రెస్ట్ తీసుకునే దానికోసం కూడా డబ్బులు జోబులో పెట్టి ఆ పేదవాడిని ఇంటికి పంపించే పరిస్థితి. ఈరోజు ఆరోగ్యశ్రీ బిల్లులు నెలకు 300 కోట్లు అవుతుంది. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. దమ్మిడి ఈల ఇంతవరకు ఆరోగ్య ఆసరా సంవత్సరానికి 450 కోట్లు అవుతుంది. దమ్మిడి ఈల అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అందరూ కూడా బోర్డు తిప్పేసినారు. ఎవడైనా పేషెంట్ వస్తే మేము చేయలేమని చెప్పే పరిస్థితిలోకి ఆరోగ్యశ్రీ సంబంధించిన హాస్పిటల్స్ అన్ని కూడా తయారయ్యాయి. ఈ రోజు పేదవాడికి ఆరోగ్యం బాగోలేకపోతే అప్పుల పాలైతే కానీ వైద్యం అందరి పరిస్థితులకి ఆ పేదవాడు వెళ్ళిపోయాడు. రైతుల గురించి నేను చెప్పాల్సిన పనుల ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఇప్పుడే చూస్తా ఉన్నాం. ధాన్యం, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, సజ్జలు, రాగులు, వేరుశనగ, టమాటో, చీని, పొగాకు, ఏదో తేడాగా ఉందేంటి? ఏ పంట తీసుకున్నా కూడా చెరుకు, ఏ పంటకు గిట్టుబాటు ధర లేవు. తీసుకో. రైతు ఈ రోజు దళారీల పాలైపోయాడు. రైతు పరిస్థితి ఈ రోజు దళారీల పాలైపోయిన పరిస్థితులు. ఆర్బీకేలు ఈ రోజు నీరు గారిపోయిన పరిస్థితులు. రైతులకు మన హయాంలో ఉచిత పంటల బీమా ఇచ్చి ఆదుకున్న పరిస్థితి మనదైతే చూసింది చాలు, డైలాగ్ చెప్పు. మన ప్రభుత్వంలో ఈ రోజు రైతులను గాలికి వదిలేసి ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయిన పరిస్థితి. నాకు అర్థం కావట్లేదు. తీసుకున్నా కూడా చెరుకు ఏ పంటకు గిట్టుబాటు ధర లేవు.